సో మీరు జస్ట్ న్యూట్రిషన్ కోచెస్ అవడమే కాదు, మీరు మీ చుట్టూ ఉన్న కమ్యూనిటీని మీరు బాగు చేయాలి. టు రిపేర్ అవర్ కమ్యూనిటీ. మీ మీద ఎటువంటి మెడికో లీగల్ ఇష్యూస్ రాకుండా, అంటే మీరు ఒక 10th క్లాస్, ఒక మీ హయ్యర్ స్టడీ 10th క్లాస్ అనుకోండి, దానికి తగ్గట్టు మనం డిప్లొమాని అటాచ్ చేసి మీ యొక్క ఐడెంటిటీని మా నుంచి మీకు ఇంకా ఎక్కువ పెంచుతామన్నమాట. మీరేమో మ్యాంగోస్ తినొచ్చు అంటున్నారు డయాబెటిక్ పేషెంట్స్, బయట డాక్టర్స్ ఏమో మ్యాంగోస్ తినొద్దని చెప్తున్నారు. ఈ అమెరికన్ అసోసియేషన్ అక్రిడేషన్స్ కానీ, యూకే అక్రిడేషన్స్ కానీ, మన దగ్గర ఉన్న కెనడా కౌన్సిల్ అక్రిడేషన్స్ కానీ, అండ్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా మెగ్జన్ మారింది. ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కానీ, ఎఫ్ఎస్ఎస్ఐ ఆఫీసర్స్ కానీ వాళ్ళు మన దగ్గరికి వచ్చి సలాం కొట్టి వెళ్ళారు. ప్రౌడ్ ఆఫ్ యూ సార్, ది బెస్ట్ బ్రాండ్స్ దట్ వీ హ్యావ్ ఎవర్ సీన్ అండ్ ఎవర్ కమ్ అక్రాస్ ఈజ్ మెగ్జన్ అని చెప్పి వెళ్ళారు. అంటే మీరు ఒక సమాజంలోకి వెళ్ళి మీ అంతటా మీరు నేను మెగ్జన్లో ఈ కోర్స్ చేశాను, నేను ఇవన్నీ డయాగ్నోస్ చేయగలుగుతున్నాను అని మీ అంతటా మీరు ధైర్యంగా చెప్పుకొని మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి అక్రిడేషన్స్ అండ్ ఇన్స్టిట్యూట్ అండ్ వీ విల్ బీ అ బ్యాక్ బోన్ సపోర్ట్ ఫర్ యూ. దట్ ఈస్ ద వెయిటేజ్ దట్ మెగ్జన్ అకాడమీ హ్యాస్ రైట్ నౌ. Mr. Gautam Kodukula, the mind of a scientist, the heart of a mentor, and the future of wellness education. Hello, welcome to Megzan Academy, batch 5. So today's class is about a demonstration about the nutrition course that you are trying to learn. ये जो न्यूट्रिशन क्लास है ये सीखने के लिए क्या हम ये डेमोन्स्ट्रेशन क्लास है. आप जो सीख रहे हैं మనం నేర్చుకునే క్లాసెస్లో ఇది ఒక డెమోన్స్ట్రేషన్ క్లాస్. సో న్యూగా అడ్మిట్ అవుతున్న వాళ్ళందరికీ ఒక డెమోన్స్ట్రేషన్ క్లాస్ ఇది. సో మెగ్జన్ అకాడమీ ఏదైతే ఉందో మనకి ఇచ్చిన ఒక మెయిన్ ఆపర్చునిటీ ఏంటి అంటే, ఈ కాలంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ lifestyle disorders. For example, ప్రతి ఇంట్లో డయాబెటిస్, హైపర్టెన్షన్, PCOS, అలాగే ఒబిసిటీ, మరి ఇన్ని లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉన్నప్పుడు దీస్ మెనీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ట్రీట్ చేయాలి అంటే ఈదర్ ప్రతి ఇంటిలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి, లేదా జనాలు వెళ్ళి మీలాంటి హెల్త్ కోచెస్ని, టు బీ వాంటెడ్ హెల్త్ కోచెస్ని ఆర్ టు బికమ్ హెల్త్ కోచెస్ని కలిస్తే ఈ ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో దిస్ ఈస్ అ బిగ్ ప్రాజెక్ట్, ఐ కెన్ సే. ఇట్స్ అ నేషనల్ వైడ్ ప్రాజెక్ట్ దట్ వీ హ్యావ్ టేకెన్ అప్ టు మేక్ షూర్ దట్ ఈచ్ ఆఫ్ యూ becomes a certified nutrition and wellness coach. On top of it, just not becoming a nutrition coach, but also treat lifestyle disorders. So మీరు జస్ట్ న్యూట్రిషన్ కోచెస్ అవడమే కాదు, మీరు మీ చుట్టూ ఉన్న కమ్యూనిటీని మీరు బాగు చేయాలి. టు రిపేర్ అవర్ కమ్యూనిటీ, టు అడ్రస్ ది ఇష్యూస్ ఆఫ్ కమ్యూనిటీ who has all the lifestyle disorders like obesity, thyroid, diabetes, hypertension, and PCOS. But Megzan Academy is treating every one of them. Whoever has used the Megzan Academy products, made them come out of medications. I can proudly say that. So why we have introduced these classes? You can just directly take a product and use it, but that's not the point. Tomorrow, if you need to give someone an explanation about the product, you first need to have a lot of information about health and nutrition. Unless and until you have a proper nutrition awareness or knowledge about the topics that we learn, you are never going to understand the basic concepts of it. So, Megzan Academy has introduced this nutrition course, which is 9 months course, and you will be learning everything about nutrition. And last but not least, you have a lot of workshops on it.
So there is a recent workshop which is a huge hit, and people got to know how to counsel a patient. What are the things that I need to learn? What are the opportunities of improvement that I need to do to make sure that I become the best nutrition and wellness coach? సో ఒక న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ కోచ్ నేను అవ్వాలి అంటే నాకు అసలు ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి, నా క్యారెక్టర్ని నేను ఎంత బాగా డెవలప్ చేసుకోవాలి, నాలెడ్జ్ వైజ్ అలాగే నా పర్సనాలిటీ వైజ్. సో నాలెడ్జ్ ఉంటే సరిపోదు, పర్సనాలిటీ కూడా ఉండాలి మనకి. సో మన పర్సనాలిటీ క్యారీ చేయాలి. అన్లెస్ అండ్ అంటిల్ మీకు ఆ నాలెడ్జ్ వెళ్తే కానీ బ్రెయిన్లోకి మీరు ఆ పర్సనాలిటీని అచీవ్ చేయలేరు. సో మీరందరూ ఒక న్యూట్రిషనిస్ట్ అండ్ వెల్నెస్ కోచ్ ది బెస్ట్ అవ్వాలి అంటే నేను చెప్పే క్లాసెస్లో మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం చూస్తూనే ఉన్నాం న్యూట్రిషన్లో డిఫరెంట్ థింగ్స్ లైక్ డయాబెటీస్ కానీ, న్యూట్రిషన్ కానీ, అంటే హైపర్ టెన్షన్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, పీసీఓడి కానీ, ఇలాంటివన్నీ కూడా ఓవరాల్గా తరచు చూస్తూలో డిఫరెంట్ టెస్టులు చేయించుకుంటూ ఒక మెడికేషన్ వాడటం వల్ల డిఫరెంట్ సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకుంటూ చాలా ఇబ్బందులు పడుతున్నాం చూసాం. సో ఎప్పుడైతే మనం వాళ్ళ మెడికేషన్ ప్రిస్క్రిప్షన్ని కనుక మనం చించేయగలుగుతామో, సో ది టైమ్ దట్ వీ కమ్ టు మేక్ ష్యూర్ ద ప్రిస్క్రిప్షన్ ఈజ్ erased from the patient's file, that day you have achieved success. Are you feeding the disease or fighting it? What are we doing? So anything that enters into our body consciously will definitely fight it. Every food that we eat unconsciously or adamantly is feeding the disease. So do you want to feed disease or do you want to fight it? Involves topics like fundamentals. What are macronutrients and micronutrients? Human physiology. What's inside my body? అసలు నా శరీరంలో ఏముంది? ఈ macronutrients and micronutrients అసలు ఏంటి? ఎందుకు వాటి గురించి నేను నేర్చుకోవాలి? Why do I need to learn about it? We have sports nutrition. We have diseases, lifestyle diseases nutrition. How do I calculate my BMI? How do I calculate my BMR? How do I calculate my total daily expenditure of calories? You're going to learn each and every of it. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ ఇంటరాక్షన్ కోసం, అంటే నేనేదో మాట్లాడేసి మీరు వినేసినట్టు కాకుండా, లెట్ మేక్ దిస్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంటరాక్టివ్. Which food do you think is more healthier? So first question, is it white rice or brown rice? Please give me your answers in the chat box. My next question, fruit juice or fruits? Then my next question, ghee or refined oil? Which one is the best? Give me your answers in the chat. మీకు అన్ని బేసిక్స్ అన్నీ తెలుసు, కానీ కొంచెం పాలిష్ కావాలి. Similarly, we all use refined oil on a daily basis. We all use ghee on a daily basis. It's not about what you cook, it's always about how you cook it. For example, if you have a tawa like this and you're trying to fry some curry, if you pour oil in the beginning, that is bad for your health. If you pour water in the beginning, then add the vegetables, boil it for some time, then add tadka from the last, this
vegetable curry is going to help you out to get most of the nutrition from it. So there comes the difference. So it's not about judging on the question which is better for me. It is always about how do I eat it or how do I cook it. నేను ఏది తినాలి ఎప్పుడు తినాలి అన్నది క్వశ్చనే కాదు. నేను ఏది తిన్నా ఎలా తినాలి అన్నది మీరు నేర్చుకోగలిగితే రేపొద్దున మీరు ది బెస్ట్ న్యూట్రిషనిస్ట్ అండ్ వెల్నెస్ కోచెస్ లా తయారవుతారు. సో దిస్ ఈస్ ద ఎపిసోడ్. సో ది హోల్ థింగ్ రివాల్వ్స్ అరౌండ్ దిస్. ఈ కాన్సెప్ట్ అంతా ఇక్కడే రివాల్వ్ అవుతుంది. సో వాట్ వి ఫీడ్ ఈజ్ ఈదర్ ఫీడింగ్ ద డిసీజ్ ఆర్ ఫైటింగ్ ఇట్ అన్నాను. అంటే మనం తీసుకునే ఆహారం ఆ డిసీజ్కి ఫుడ్లా తయారవుతుంది లేదా దాన్ని మనం ఫైట్ చేస్తున్నాం. మీరు ఫీడ్ చేస్తారా డిసీజ్ని, ఫైట్ చేస్తారా? దిస్ ఈజ్ వాట్ యూ లెర్న్ ఇన్ దిస్ న్యూట్రిషన్ కోర్స్. ఇలాంటివి మనం ఇంకా చాలా నేర్చుకుంటాం. వీఆర్ గోయింగ్ టు లెర్న్ మోర్ అబౌట్ ఇట్ అండ్ మోస్ట్ ఇన్ డెప్త్. రైట్? మనకి మన సమ్మర్ సీజన్ వెళ్ళింది కదా. సో ఈ సమ్మర్ సీజన్లో వాట్ ఈస్ ద బెస్ట్ ఫ్రూట్ దట్ వీ హ్యాడ్? ఎస్, mangoes. Are mangoes good for diabetic people or not? You can put your answers in the chat box. So many of you said no. I need an answer. Why? Because it is the sweetest fruit that we have and it has lot of sugars in it. Chala sugars untai, chala sweet ga untundi. అందుకే డయాబెటిక్ పీపుల్కి ఈజ్ నాట్ అడ్వైజ్డ్. మ్యాంగోస్కి గ్లైసెమిక్ ఇండెక్స్ ఈజ్ లో టు మీడియం. సో 50 to 60 మధ్యలో ఉంటుంది. సరే ఇది ఏంటిది? వాట్ ఈస్ దిస్? గ్లైసెమిక్ ఇండెక్స్ అంటున్నారు, లో అంటున్నారు, మీడియం అంటున్నారు. వాట్ ఈస్ దిస్? మీరేమో మ్యాంగోస్ తినొచ్చు అంటున్నారు డయాబెటిక్ పేషెంట్స్కి, బయట డాక్టర్స్ ఏమో మ్యాంగోస్ తినొద్దు అని చెప్తున్నారు. యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ కోచ్ అండ్ వెల్నెస్ కోచ్ రెండిటికి నేను డిఫరెన్స్ ఎలా చెప్పాలి? హౌ షుడ్ ఐ మేక్ దెమ్ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ ఓకే టు హ్యావ్ మ్యాంగోస్? సో మోస్ట్లీ దిస్ ఈస్ అ మిత్. సో లెట్స్ బస్ట్ అవుట్ ద మిత్. సో యాజ్ ఐ సెడ్, ది గ్లైసెమిక్ ఇండెక్స్ ఈస్ లో టు మీడియం. Every diabetic patient can have it. But the question is, I've already told you, it is not about whether I need to eat this or not. It is always about learning how do I eat anything. If I want to eat mangoes, how do I eat it? And I make sure that it is benefiting me and at the same point of time, it is not increasing my sugars. And at the same point of time, I can relish it. సో నేను ఎంజాయ్ చేస్తూ నా షుగర్స్ పెరగకుండా నేను మ్యాంగోని ఎప్పుడు తినాలి, ఎలా తినాలి అన్నది కనుక నేర్చుకోగలిగితే ఐఎమ్ హ్యాపీ. సో ది రైట్ టైమ్ టు ఈట్ అ మ్యాంగో ఈస్ 11 AM or 5 PM. This is a good time to eat any once. So తిన్నప్పుడల్లా, whenever you eat a mango, you make sure you eat it only half. You add a cucumber and a carrot. రెండు కలిపి తింటే షుగర్స్ పెరగవు. సో ఆ డయాబెటిక్ పేషెంట్ హ్యాపీగా ఈవెన్ రోజు తిన్నా కానీ అతని షుగర్ లెవెల్స్ పెరగవు. అయితే ఇట్ డిపెండ్స్ అపాన్ దేర్ యాక్చువల్ సిచ్యువేషన్. ఆ టైంకి అతని సిచ్యువేషన్కి ఉన్న అదర్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమున్నాయో దాన్ని బట్టి ఇది నేను ఎక్కువ తినాలా తక్కువ తినాలా అన్న సిచ్యువేషన్స్ అరైజ్ అవుతాయి. సో కండిషన్స్ అప్లై. సో ఇట్స్ నాట్ లైక్ యూ షుడ్ నాట్ టచ్ మ్యాంగోస్ ఫర్ ఎవర్. డయాబెటిక్ పేషెంట్ ద్వారా అసలు మీరు ముట్టుకోవద్దు మ్యాంగోస్ అని చెప్పడానికి లేదు. అండ్ దెర్ ఈస్ నో ఫుడ్ దట్ ఈస్ బ్యాడ్. ఐ మీన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆల్ ద న్యాచురల్ ఫుడ్స్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ప్రాసెస్డ్ ఫుడ్స్.
సో ప్రాసెస్ ఫుడ్స్ అంటున్నారు, అదేంటి? న్యాచురల్ ఫుడ్స్ అంటున్నారు, అదేంటి? ఏంటి డిఫరెన్సెస్? వి విల్ గెట్ టు నో అబౌట్ ఇట్. సో ఇలాగా ఇంట్రెస్టింగ్ టాపిక్స్, ఇంట్రెస్టింగ్ ఇన్సైట్స్ చాలానే ఉన్నాయి. సో డెఫినెట్గా మీరు వాటన్నిటిని నేర్చుకుంటారు. అండ్ మెగ్జన్ అకాడమీ హ్యాస్ గుడ్ అక్రెడిషన్స్. సో అక్రెడిషన్స్ గురించి చెప్పడానికి మనతో ఇవాళ డాక్టర్ పావని గారు ఉన్నారు. ఓవర్ టు యూ పావని గారు, ప్లీజ్. Good afternoon, everyone. So it's nice, the class what Mr. Gautam sir has taking for your awareness. So this is a short and lengthened knowledge, but short time. I mean, you are comfortable in Telugu and English also. So, ఈ diploma course లో like we have many modules with a lots of knowledge. Okay, so here I am to explain you about accreditations. So what is accreditations? అంటే కోర్స్ నేర్చుకుంటే సరిపోతుందా? కోర్స్ నేర్చుకున్న వెంటనే like everybody can earn money, or what is your like ambition? Like what is your first step of motivation? అంటే మీరు ఒక సమాజంలోకి వెళ్ళి మీ అంతటా మీరు నేను మెగ్జన్లో ఈ కోర్స్ చేశాను, నేను ఇవన్నీ డయాగ్నోస్ చేయగలుగుతున్నాను అని మీ అంతటా మీరు ధైర్యంగా చెప్పుకొని మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి అక్రిడేషన్స్ అండ్ ఇన్స్టిట్యూట్ అండ్ వీ విల్ బీ అ బ్యాక్ బోన్ సపోర్ట్ ఫర్ యూ అనే దానికి ఐఎమ్ హియర్. ఓకే, సో మనం చిన్నప్పటి నుంచి లైక్ వీ విల్ బీ లైక్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, ఏ యూనివర్సిటీలో జాయిన్ అయితే ఏ ప్యాకేజ్తో శాలరీస్ వస్తాయి, ఇవే కదా మనం జనరల్గా చెక్ చేసుకునేది. అంతే, లైక్ బిజినెస్ ఇస్ డిఫరెంట్ అండ్ మీ యొక్క గుర్తింపు అనేది డిఫరెంట్. ఓకే, సో ఇక్కడ మన మెగ్జన్ అకాడమీ వాట్ వీఆర్ డూయింగ్ ఈస్ మీ కాంబినేషన్ ఇస్తున్నాం, లైక్ థెరపీ అండ్ ట్రీట్మెంట్. వాట్ ఈస్ థెరపీ అండ్ ట్రీట్మెంట్? థెరపీ అంటేనే ట్రీట్మెంట్ కదమ్మా అనొచ్చు, నో. సో ఇక్కడ ఎంటర్ప్రీనర్షిప్ అనేది బిజినెస్ లో మీకు మీరుగా మోటివేట్ ఎలా అవ్వాలి, మనం నేర్చుకున్న దాన్ని ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి ఓకే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ కోర్స్ అయిపోయింది, ఓకే మీ దగ్గర మెగ్జన్ ప్రోడక్ట్ కొనడానికి కూడా లైక్ ద ఇనీషియల్ స్టార్ట్అప్ ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుంది. బట్ మిమ్మల్ని చూసి యూ హ్యావ్ టు బిల్డప్ యువర్ ఓన్ స్ట్రాటజీ కదా, దట్ ఈస్ కాల్డ్ ఎంటర్ప్రైనర్. అంటే ఆ అక్రిడిషన్ మీ సర్టిఫికేట్స్ ఎంత వాల్యుబుల్గా ఉంటుంది. ఇప్పుడు నా కన్సల్టేషన్ రూమ్ చూస్తే ఒక 10-15 సర్టిఫికేట్స్ ఉంటాయి, బికాస్ ఐ హ్యావ్ స్టడీడ్, ఐ హ్యావ్ గోన్ టు యూనివర్సిటీస్. అలా రేపొద్దున మీ దగ్గరికి ఎవరైనా వచ్చినా లేదా మీరు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళినా ఒక డిజిటల్ ఐడెంటిటీ అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్దర్గా మీ రికగ్నైజేషన్, మీరు ఎక్కడా కూడా తక్కువ అవ్వకూడదు. మనం ఇచ్చే ప్రతి మాడ్యూల్ ఏంటి అంటే పీడియాట్రిక్, అంటే చిన్న కిడ్ దగ్గర నుంచి అడల్ట్ వరకు ఏ టైప్ ఆఫ్ కేసెస్ని అయినా లైక్ మెంటల్ కానీ, హెల్త్ కానీ, ఫిట్నెస్ కానీ, మెన్స్ట్రువల్స్ కానీ, ఉమెన్ హెల్త్ కేర్ కానీ, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ మీరు హ్యాండిల్ చేయగలగాలి అంటే లైక్ యూ విల్ బి అన్ ఆల్రౌండర్. ఒక ఆల్రౌండర్ అయ్యుండి ఒక మెడిసిన్ని, అంటే నాట్ అ ఫార్మాస్యూటికల్ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయాలంటే ఒక డాక్టర్ అయి ఉండాలి. కాబట్టి వీఆర్ హియర్ విత్ న్యూట్రాస్యూటికల్స్. న్యూట్రా అంటే మనం రోజు వాడే వాటి నుంచి తయారు చేసింది మన బాడీకి వాడకానికి ఎలాగా, ఎక్స్క్యూజ్ మీ. సో ఇవన్నీ మీరు హ్యాండిల్ చేయగలిగేలాగా మిమ్మల్ని రెడీ చేయడానికి ఇక్కడ ఫస్ట్ స్టెప్ అర్నింగ్ పొటెన్షియల్ మీలో తీసుకురావాలి అంటే మీ సేఫ్టీ వైజ్ మేము చూడాలి. కాబట్టి సర్టిఫికేషన్ ప్రాపర్టీ అనేది చాలా ఇంపార్టెంట్. సో మన దగ్గర వచ్చేసి ఇంటర్నేషనల్ అక్రిడేషన్స్ అనేవి 100% మెగ్జన్ అకాడమీతో పార్ట్నర్షిప్ అయినాయి, లైక్ అక్రిడేట్ అయినాయి. సో మీకు ఇప్పుడు ఏ కోర్స్ కంప్లీట్ అయినా మనకి ఇంటర్నేషనల్ అక్రిడేషన్ అనేది అండ్ వొకేషనల్ బోర్డ్ స్కూల్ నుంచి అక్రిడేషన్స్ అండ్ యూనివర్సిటీ నుంచి ఎఫిలియేషన్స్ అనేవి వి బాట్ ఇట్ ఆన్ బోర్డ్. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక సర్టిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ మీద ఎటువంటి మెడికో లీగల్ ఇష్యూస్ రాకుండా
అంటే మీరు ఒక 10th క్లాస్ ఒక మీ హైయర్ స్టడీ 10th క్లాస్ అనుకోండి. దానికి తగ్గట్టు మనం డిప్లొమాని అటాచ్ చేసి మీ యొక్క ఐడెంటిటీని మా నుంచి మీకు ఇంకా ఎక్కువ పెంచుతామనమాట. అలాగే బిజినెస్ స్ట్రాటజీస్ ఎలా చేయాలి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో మీరు ఎలా గ్రో అవ్వాలి, ఈ అమెరికన్ అసోసియేషన్ అక్రిడేషన్స్ కానీ, యూకే అక్రిడేషన్స్ కానీ, మన దగ్గర ఉన్న కెనడా కౌన్సిల్ అక్రిడేషన్స్ కానీ అండ్ నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌గా మెగ్జాన్ మారింది. సో, ఇవన్నీ మీ యొక్క సర్టిఫికేషన్‌లో యాడ్ అయ్యి మీకంటూ ఒక గుర్తింపు స్టెప్ బై స్టెప్ మీరు ఎదగాలి. మిమ్మల్ని ఎక్కడ ఆపకూడదు. వన్స్ అపాన్ ఎ టైమ్ మేము చెప్పేస్తే మీరు తీసేసుకొని ఆ ప్రొడక్ట్ ఎళ్ళిపోవడం దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ హియర్ కాన్సెప్ట్. రిమెంబర్ అగైన్. ఓకే. ఇక్కడ మనకి ఉన్న మార్కెట్‌లో న్యూట్రాస్యూటికల్స్ అన్నిటిది డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటే, మనం మెగ్జెన్ ఫస్ట్ ప్రొఫైల్‌ని క్లియర్ చేస్తాం. ప్రొఫైల్ కరెక్షన్ ఈస్ ఇంపార్టెంట్ సో దట్ మీకు ఎటువంటి హాని ఉండదు. అండ్ దెన్ ఆఫ్టర్ యూ కెన్ బి స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ వీఆర్ డూయింగ్ అ బెనిఫిట్ టు ద సొసైటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెగ్జాన్ వెల్నెస్. గాట్ ఇట్? సో ఫర్ ఫర్దర్ క్లాసెస్ నెక్స్ట్ మనం ఏవైతే ఉంటాయో నేను కూడా గౌతమ్ గారితో మధ్య మధ్యలో వస్తూ ఉంటాను. లైక్ వాట్ ఆల్ ద టాపిక్స్ హీ ఈస్ కవరింగ్ అండ్ వీ విల్ బోత్ బి షేకింగ్ అవర్ హ్యాండ్స్ అండ్ మూవింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ healthy growth. So thank you. And regarding this, you have any questions, you can also comment and you can write down here. Hope you understand my concern. Thank you. Thank you so much, Dr. Pavani. That was a very well insight from your side regarding the importance of having accreditation to their certificates. So, మీరు నేర్చుకుంటుంది జస్ట్ ఒక సర్టిఫికేషన్ కోర్సే కాదు. నౌ యు ఆర్ ఆల్సో అక్రెడిటెడ్ బై అ ఇన్స్టిట్యూషన్. సో మీ సర్టిఫికేట్కి వెయిటేజ్ ఇంకొంచెం పెరిగింది. సో ఈ న్యూట్రిషన్ కోర్స్లో న్యూట్రిషన్ షుడ్ ఆల్వేస్ prevent lifestyle disorders because prevention is always better than cure. మీరు ప్రివెంట్ చేసుకుంటారా, క్యూర్ చేసుకుంటారా? ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీ అందరి దగ్గర హెల్త్ ఇన్సూరెన్సెస్ ఉండుంటాయి. సో హెల్త్ ఇన్సూరెన్సెస్ అన్నవి అందరికీ ఉండే ఉంటాయి. అందరూ టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటున్నారు ఈ మధ్యన, అవునా కదా? ఒకప్పుడు మన పూర్వీకులు, తాతగారులు, ముత్తాతగారులకి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటో తెలియదు, టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటో తెలియదు. బికాజ్ ఆ టైంలో ఇన్ని లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లేవు. మరి ఆ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఇప్పుడు ఈ కాలంలో ఇంత ప్రివలెంట్గా ఉంటే మరి భయంతో మరి హెల్త్ ఇన్సూరెన్స్లు, టర్మ్ ఇన్సూరెన్స్లు తీసుకోవాల్సి వస్తుంది. వీఆర్ టేకింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్సెస్ అండ్ టర్మ్ ఇన్సూరెన్సెస్ బికాజ్ వీఆర్ స్కేర్డ్. Everybody is scared because life is unpredictable nowadays. Previously it was predictable, like I'm going to live for a lot of time అని ఒకప్పుడు ఒక ఐడియాతో ఉండేవారు మన పూర్వీకులు. ఇప్పుడు ఆ నమ్మకం లేదు. ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఎనీ లైఫ్ స్టైల్ డిజార్డర్ కెన్ ఎఫెక్ట్ యూ ఇఫ్ యు ఆర్ నాట్ కేర్ఫుల్ అబౌట్ యువర్ హెల్త్. సో మనం ఒక మాధ్యమంగా, ఒక మీడియంగా, వీఆర్ యాక్టింగ్ యాజ్ అ మీడియం బిట్వీన్ దట్ డిసీజెస్ అండ్ ద పర్సన్. మీడియం కంటే ఎలాగా ఆ డిసీజెస్ని ప్రివెంట్ చేస్తూ ఒక మనిషిని మనం ఫ్యూచర్లో హెల్త్ మీద ఖర్చు అయ్యే డబ్బుల్ని సేవ్ చేస్తున్నాం మనం. సో ప్రివెంటివ్ హెల్త్ కేర్, మెగ్జెన్ ఈజ్ ఆల్వేస్ అ ప్రివెంటివ్ హెల్త్ కేర్ మిషన్. మెగ్జెన్ యొక్క మిషనే ప్రివెంటివ్ హెల్త్ కేర్. సో అందుకే మన ప్రోడక్ట్స్ చూస్తే కనుక వైడ్ వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ విచ్ హ్యావ్ 100% ఆఫ్ జెన్యూన్ క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ అండ్ ది బెస్ట్ బ్రాండ్స్ దట్ ఆర్ ఎవర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ అని నేను ప్రౌడ్లీగా చెప్తాను. ఈవెన్ ది ఫుడ్ ఇన్స్పెక్టర్స్ who have visited the organization, the manufacturing company, have claimed themselves that is the first time that they ever have visited an industry which maintained 100% genuine standards. So మన దగ్గరికి వచ్చిన ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కానీ, FSSAI ఆఫీసర్స్ కానీ,
వాళ్ళు మన దగ్గరికి వచ్చి సలాం కొట్టి వెళ్ళారు. ప్రౌడ్ ఆఫ్ యూ సార్. ది బెస్ట్ బ్రాండ్స్ దట్ వీ హ్యావ్ ఎవర్ సీన్ అండ్ ఎవర్ కమ్ అక్రాస్ ఈస్ మెగ్జన్ అని చెప్పి వెళ్ళారు. సో దట్ ఈస్ ద వెయిటేజ్ దట్ మెగ్జన్ అకాడమీ హ్యాస్ రైట్ నౌ. అండ్ ఎవ్రీ మంత్ ఇట్ ఈస్ a stepping success for Megzen. Products gani, clientele gani, the genuinity of the product gani, the results of the product gani is inexplainable. Adi vaadi chusin valake dani naadi telustundi. So without much of further ado, I would like to close the session by saying one more thing. న్యూట్రిషన్ కోర్స్ మీరు చూస్ చేసుకున్నారు కాబట్టి మీరే రేపొద్దున ఈ ఇండియా మీద మీకుండే గౌరవాన్ని తెలుపుతుంది. ఎలా అంటే మన ఇండియాలో ఇన్ని లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉండడం నుంచి కాపాడే శక్తి, కాపాడే అర్హత మీ ఒక్కరికే ఉంది. సో మీరు ఆ బాధ్యతని గుర్తుపెట్టుకొని మెగ్జన్ అకాడమీ ద్వారా ఈ కోర్సెస్ నేర్చుకుని ఒక్కొక్కరు ఒక మిసైల్లా తయారయ్యి రేపొద్దున ఈ డిసీజెస్ అన్నింటినీ మనం డిస్ట్రాయ్ చేయాలి. అదే మన కర్తవ్యం. దట్స్ అవర్ మిషన్, టు డిస్ట్రాయ్ ద లైఫ్ స్టైల్ డిసీజెస్ బై ప్రివెంటింగ్ ఇట్ మచ్ మోర్ earlier and detecting it and educating most of the Indians who are suffering with lifestyle disorders. Thank you so much.